ఈరోజు దేవుని వాక్యము తపస్సుకాలం ప్రవక్త యోవేలు యొక్క పిలుపుతో ప్రారంభమవుతుంది. మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకొనుడి. దేవుడు బయటి సూచనలతో మాత్రమే కదలడు, ఆయనకు అంతరంగ మార్పు కావాలి. అందువల్ల బయటి ఆచరణ కన్నా ముందుగా మనలో అంతర్గత మార్పు రావాలి. గర్వం తగ్గాలి, కారణాలు చెప్పడం ఆగాలి, మనము ధైర్యంగా ఆయన వద్దకు తిరిగి రావాలి. ఈ అంతరంగ మార్పు యేసు బోధనల్లో స్పష్టమవుతుంది. దేవుని వైపు తిరగడం ప్రార్థన, ఉపవాసం, దానధర్మం ద్వారా జీవించబడాలి. ఇవి ఇతరులకు చూపించడానికి చేసే ప్రదర్శనలు కావు, మారిన హృదయపు ఫలితాలు. హృదయం మారకపోతే వస్త్రాలు చింపుకోవడం ప్రయోజనం లేదు. ప్రశంసల కోసం చేసే భక్తి వ్యర్థం. ఎందుకంటే మన నుదుటిపై ఉన్న బూడిద కన్నా మన ఉద్దేశ్యాల నిజాయితీని తండ్రి దేవుడు పరిశీలిస్తాడు. కాని ఈ ప్రయాణం వ్యక్తిగత మార్పుతో ముగియదు. హృదయం మారిన తర్వాత తపస్సుకాలం మనల్ని బయటికి నడిపిస్తుంది. మార్పు ఒంటరి మార్గం కాదు, మనము యాత్రిక సంఘముగా కలిసి నడుస్తాము. యాజకులు, సేవకులు, కుటుంబాలు, నాయకులు మరియు ప్రతి బాప్తిస్మం పొందిన విశ్వాసి ఈ సీనడల్ యాత్రలో బాధ్యత పంచుకుంటారు. దేవుని కరుణను అనుభవించిన మనము క్రీస్తు రాయబారులమై మన పరిసరాలలో, ఇళ్లలో, కాలనీలలో, పాఠశాలల్లో, ఆస్పత్రుల్లో, పనిస్థలాల్లో ఉన్నవారిని దేవునితో సఖ్యతకు ఆహ్వానించాలి. ఈ మిషన్కు పునాది దేవుని కృప. తపస్సుకాలం కరుణాకాలం. ఎందుకంటే దేవుడు కోపమునకు ఆలస్యుడై అపారమైన ప్రేమతో నిండియున్నాడు. మనము ధూళి నుండే పుట్టి మళ్లీ ధూళిలోకే కలిసిపోవాల్సిన వారమైనప్పటికీ ఆయనకు ఎంతో ప్రియమైన వారము. అందుకే పాపం లేని యేసు మన పాపాన్ని తనపై తీసుకొని మనల్ని దేవునితో మళ్లీ సరిచేశాడు. ఆయనతో మన సఖ్యత పరస్పర సఖ్యతకు మూలమవుతుంది. కాబట్టి తపస్సుకాలం యొక్క గమనం స్పష్టంగా ఉంది. ముందుగా మనము దేవునితో సఖ్యత పొందాలి. తరువాత ఆ మారిన హృదయం మన సమాజంలో మరియు మన సేవలో కనిపించాలి. ఈ 40 రోజుల యాత్రలో మన పశ్చాత్తాపం నిజమైనదిగా, మన ఆచరణలు స్వచ్ఛమైనవిగా, మన సాక్ష్యం ప్రేమతో నిండినదిగా ఉండుగాక. మనము దేవుని వైపు తిరిగి ఇతరులను కూడా ఆయన వద్దకు నడిపించే ఆశాసూచకులముగా, పునరుద్ధరించబడిన హృదయాలుగా, సఖ్యత పొందిన సమాజాలుగా, దేవుని వైపు తిరిగిన సంఘముగా మారుదాము. దేవుడు మన అందరినీ ఆశీర్వదించుగాక.